అడ్వకేట్ విజయబాబు గారు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలకు ఏమైంది, వాళ్ళు ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు? ఆముదాల వలస, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యేనేమో మహిళా ప్రిన్సిపల్కి వేధింపులు, ఆయన మిడ్ నైట్ కాల్ చేసి వీడియో కాల్ చేయాలని చెప్పేసి కూడా ఆయన ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె చెప్పడం జరిగింది. నేను ఆత్మహత్య యత్నం కూడా చేసుకుంది, ఆమె హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకో ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యేనేమో జూనియర్ ఎన్టీఆర్, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్నే బుడ్డా ఫకీర్ అని లకారంతో ఆయన సంబోధించిన భాషలో సంబోధించారు. సీఎం గారేమో వీళ్ళ మీద సీరియస్గా ఉన్న పరిస్థితి, వీళ్ళని సస్పెండ్ చేయాలా లేకపోతే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? తెలుగుదేశం పార్టీ అధినాయకుల యొక్క భావన ఏంటన్నట్లయితే, వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మహిళలు, మనకు సంబంధించి ఏంటంటే మనకు అందరూ కూడా సమానమే, మన బోటి వాళ్ళకి సంస్కారంతో మనం జీవించేటువంటి వాళ్ళం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాత్రమే కేవలం రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అని, అంటే బ్రిటన్ కల్చరు ఉంటుంది, ఫ్యూడల్ కల్చరు. రాయల్ ఫ్యామిలీ విమెన్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే కట్టు బానిసల కింద లెక్క. వాళ్ళకేమి మహిళా హక్కులు కానీ, వాళ్ళకు ఒక ఆత్మాభిమానం కానీ, వాళ్ళకు ఒక గౌరవం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనేటువంటిది ఆ ఫ్యూడలిస్టిక్ పోకడలు. సో ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే పదే 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 మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ ఇదే మాట అంటారు, ఇలా అంటారా అలా అంటారా అది ఇది అని చెప్పని దాన్ని పట్టుకొని ఆ సాకుగా చూపించి అందరినీ చెతగొడుతున్నారు, సావబాతున్నారు, చట్టాలని చేతిలోకి తీసుకుంటున్నారు, ఇష్టారాజ్యం కింద చెలరైపోతా అదొక వంకగా చూపిస్తున్నారు. మరి ఆ తదనంతరం ఎంతమంది మీద అండి, ఒకళ్ళ ఇద్దరా? నిజంగా అసలు తలుచుకుంటే ఇది ఒక ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి. ఈ భూమిలో ముఖ్యంగా మనం స్త్రీని ఎంతో గౌరవంగా చూసేటువంటి సంస్కారం, సంస్కృతి ఉన్న ఇది. అటువంటిది ఇదే పనులు ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో చేసి ఉంటే వాళ్ళ యొక్క భజన మీడియా ఏదైతే ఉందో అది గోరంతలు కొండంతలు చేసి భోంతరాలు దద్దరిల్లేటట్టుగా మిన్ను విరిగి మీద పడిపోయేంత హంగామా చేస్తా, అది అయిపోయింది ఇది ఇదని నానా హంగామా చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అసలు దానికి సంబంధించిన వార్తలే లేని పరిస్థితి. అది అసలు పెద్ద ఇష్యూయే కాదన్నట్టుగా. అంటేనే వేరే మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంటనేది తెలుస్తుంది. తర్వాత కారు చవక పనికిమాలిన వెధవల్ని తీసుకొచ్చి వాళ్ళు ప్రజాప్రతినిధుల కింద నిలబెట్టడం వల్ల వచ్చిన ఈ దౌర్భాగ్య పరిస్థితి అనేది చెప్పాలి. ఆ వేవ్లో గెలిచారా, ఎలా గెలిచారా ఏంటి అనేది తర్వాత సంగతి. కానీ ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు ఆ ప్రాంతానికి ఒక తండ్రి లాంటి వాడు. వాళ్ళందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. ఒక హోందాతనం, మర్యాద, గౌరవం ఇవన్నీ ఉండాలి. ఆ గతంలో హనీ ట్రాప్ అంటారు. ఈ హనీ ట్రాప్ లాగా వైసీపీలో అప్పుడు అతను అప్పటికి మంత్రియో లేకపోతే శాసనసభ్యుడో తెలియదు కానీ ఒకళ్ళిద్దరు మంత్రులు అనుకోవచ్చు. వాళ్ళ మీద హనీ ట్రాప్ లాగా ఏదో ఆడియో కాల్ రికార్డింగ్ని పెట్టి దాన్ని బ్లాస్ట్ చేసి గోరంతల కొండంతలుగా చిలవల పలవలుగా చేసి నానాయాగి చేశారు. కానీ ఇక్కడ స్పష్టంగా బాధితులే తెర మీదకి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకుని, పైగా చదువుకున్న ఒక ప్రిన్సిపాల్ అంటే గురుదేవో భవ అని చెప్పని అంటాం మనం. పాపం ఆవిడ కష్టాల్లో ఉందంట, భర్తని కోల్పోయి మానసికంగా ఆవిడ ఏదో జీవనం గడుపుతూ ఉంటే వాళ్ళకి వీళ్ళు ఒక స్వావలంబనగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంత అసహ్యకరమైనటువంటి చేష్టలకి చర్యలకి పాల్పడతాం. పైగా దాని గురించి అసలు ఆ రాష్ట్రంలో జరగనట్టే వ్యవహరించటం వీళ్ళు పాలకులు. ఇంకొక ఆవిడ పరిస్థితి ఇదే, వాడవడం ఇంకా వాడి వెహికల్ చేష్టలు. నేను అసలు అలాంటి నేను మాట్లాడను కూడా, నాకు ఇష్టం కూడా ఉండదు. కానీ బట్ అనివార్యంగా మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి చర్యలు ఒకటి కాదు, రెండు కాదు. ఒక ప్రాంతానికి వెళితే పసిమగ్గల్ని చిదిమేసినటువంటి పరిస్థితి, దాని మీద ఇమీడియట్ యాక్షన్ ఉండదు. ఎక్కడో ఎవడో ఏదో జరిగితే మాత్రం హుటాహుటిని వెళ్ళిపోయి ఒక మోడల్ గురించో లేకపోతే ఇంకొకళ్ళ గురించి తెచ్చి ఐపీఎస్ ఆఫీసర్లను సైతం సస్పెండ్ చేసేసి జైళ్లలోకి తోసేసి ఉంటారు. ఒక పసికందుని నీళ్ళల్లో చనిపోయి అదృశ్యం అయితే అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అనే దానికి అసలు వీళ్ళు ఆచూకే ఉండదు.
ఓట్లు కొల్లగొట్టుకోవటం కోసం సుగాలి ప్రీతి అని చెప్పని మాట్లాడి ఏదో పెద్ద కన్సర్న్ ఉన్నట్టుగా శుభ్రంగా ఓట్లు దండుకున్న తర్వాత పాలకులకు ఎంతసేపు పనండి దాని ఒక చిన్న ఇష్యూని టేకప్ చేసి చేయడానికి జస్టిఫికేషన్ పని అయిపోయింది. అదొక సాధనంగా వాడుకున్నారు, వదిలేసేసారు. ఇట్లా ఎన్ని ఒకటా రెండా చెప్పాలంటే ఎంత బాధాకరం. ఇప్పుడు రాష్ట్రంలో మహిళల పట్ల ఇవన్నీ వదిలేసేస్తే సాక్షాత్తు ఏ తెలుగుదేశం పార్టీ బొమ్మ పెట్టుకొని మీరు ఇవాళ ఎన్టీ రామారావు గారి దీంతో మీరు మనగలుగుతున్నారో, సాక్షాత్తు ఆయన కోడలు, ఆయన కుమారుడి భార్య, ఆయన మనవడి తల్లి, అటువంటి ఒక వ్యక్తిని పట్టుకుంటే మరి మీ ఫ్యామిలీలోనే కదా ఇదైంది. మరి ఆవిడ మాత్రం మెంబర్ కాదా? మరి ఆవిడ పట్ల కనీస కన్సర్న్ లేదా మీకు? ఇంతగా మాట్లాడితే ఇన్ని రోజులు అవుతుంది సంఘటన జరిగి, ఒక్కడంటే ఒక్కడు నోరెత్తరు, ఒక్క మనిషి కూడా మాట్లాడిన పరిస్థితి, తప్పు అని ఖండించలేని ఇంత కుసంస్కారం మీది ఇక్కడే బయటపడతా ఉంది చెప్పాలంటే. ఇదంతా వైసీపీ కుట్ర అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా వైసీపీ కుట్రనే, వైసీపీనే ఏఐ ద్వారా వీడియోలు సృష్టించింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు టీడీపీ నాయకులు. అదే వీళ్ళు పెద్ద టెక్నాలజీ రంగంలో ఆరితేరినట్టుగా, అతని పేరేంటి, దగ్గుబాటి వరప్రసాదో లేకపోతే ఇంకేదో ఏ ప్రసాదో తెలియదు, కానీ అతగాడి గొంతును పాపం వీళ్ళు పనిగట్టుకొని దాన్ని ఏఈలో సృష్టించి తద్వారా అక్కడ ఏదో చేస్తే అది విన్నది ఎవరండి? ఫోన్లో బుకాయించడానికి బుకాయింపు జరుగుతుంది. సాక్షాత్తు విన్నది ఎవరు? ఎన్టీఆర్ అభిమాన సంఘాల ప్రతినిధి. మరి ఎన్టీఆర్ అభిమాన సంఘాల ప్రతినిధే సాక్షాత్ ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటే ఈయనకి అదేదో రజనీకాంత్ సినిమాలో లాగా ఒక రోబో వచ్చి ఇంత మాట్లాడింది అనుకోవాలా? అర్థం లేని బుకాయింపులు. అయితే యాక్షన్ తీసుకోమనండి. ఇప్పుడు పనికిమాల కేసులను పెడుతున్నారు కదా, అక్రమ కేసులు. సో మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళే అదో క్రియేట్ చేశారని దాన్ని కూడా చేసి ఉన్నారుగా మీ చేతిలో, పోలీసులు రెడీగా ఉన్నారు కదా, ఒక కేసు పడేయమనండి, ఏం పోయింది? వాళ్ళ కుట్రని చెప్పి వదిలేయటం ఎందుకు? చేయండి. మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే వాళ్ళ మీద కేసు బనాయించండి. ఇన్వెస్టిగేషన్ ఒకటి పడేసేసి నిజం నిగ్గు తేల్చి, ఇదిగో దీంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఈయన ఉన్నాడు అని ఎవరినో ఒక పేరు పెట్టేసి చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది అదేగా.